విక్టరీ వెంకటేష్ హీరోగా తన ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా సైంధవ సినిమా చేశాడు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ముఖేష్ రిషి, ఆర్య, రుహాని శర్మ, నవాజుద్దీన్ సిద్దికీ, ఆండ్రియా కీలక పాత్ర నటించారు. అలాగే హిట్ 2 సినిమాతో డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న డాక్టర్ శైలేష్ కోలన్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలాగుందంటే వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఓపెనింగ్ నుంచి అంచనాలు క్యారీ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు దర్శకుడు శైలేష్ కోలన్. నిజానికి ఈ సినిమాలో వెంకటేష్ లుక్ కానివ్వండి, రిలీజ్ అయిన ట్రైలర్లో వెంకటేష్ యాక్షన్ ఎపిసోడ్లు ఒక రకంగా అందరికీ ఆసక్తి రేకెత్తించాయి. గతంలో కూడా వెంకటేష్ మాస్ సినిమాలు ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాలు కొన్ని చేశారు. కానీ ఇందులో సైకో అనే పేరు పెట్టడమే కాదు, అంతకు మించి సైకోవిజం ఫైట్స్లో చూపించినట్టుగా అనిపించింది. ఇంకా సినిమా మొదలు పెట్టడమే అసలు విషయం ఏమిటో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక పెద్ద డీల్ జరుగుతుంది. ఆ డీల్ ఆపడానికి సైకో వస్తాడని అందరూ భయపడుతున్న సమయంలో సైకోగా చెప్పబడే వెంకటేష్ కూతురికి ఒక అరుదైన వ్యాధి బయటపడటం, ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే దాదాపు 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేయించాలని కనెక్షన్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షన్ సిటీని సృష్టించి అందులోనే కథ మొత్తం జరుగుతున్నట్టుగా చూపించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే సమయంలో ఒక సూపర్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు దర్శకుడు. కానీ 4 సంవత్సరాల పాటు టెర్రరిస్టులకు ఇచ్చే శిక్షణ తీసుకున్న కుర్రాడు సైతం అతని ముందు నిలబడలేకపోవడం, 100 మంది వచ్చినా కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం లాంటివి ఎందుకో ఈ సినిమాలో కొంచెం కన్విన్సింగ్గా చెప్పలేకపోయారనిపించింది. సాధారణంగా హీరో అంటే 100 మందిని మట్టి కనిపిస్తారు. కానీ ఆ ఎలివేషన్ వర్కౌట్ అయ్యి కట్అవుట్ను చూస్తే కొన్ని నమ్మేయాలి అనిపించేలా ఫైట్స్ డిజైన్ చేసుకున్నప్పుడు మాత్రమే అవి సినిమాలో పండుతాయి. అలాగే అన్ని వదిలేసి ఒక క్రేన్ ఆపరేటర్గా బతుకుతున్న వ్యక్తి ఈ రేంజ్లో, అది కూడా ఈ వయసులో అద్భుతాలు చేస్తాడని చూపించడం కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇంకా తన కూతురికి అరుదైన వ్యాధి ఉందన్న విషయం తెలిసిన తర్వాత ఒక తండ్రిగా ఆయన రెస్పాండ్ అయిన తీరు ఎమోషనల్ గా వెంకటేష్ నటన ఆకట్టుకునేలాగా ఉంటుంది. వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరోగా పేరుంది. అలాంటి ఆయన ఎమోషనల్ డ్రామా సినిమాలు ఒకప్పుడు చాలా చేశాడు. ఇప్పుడు కొంచెం ట్రాక్ మార్చి మాస్ మసాలా మూవీ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. ఇంకా సినిమా మొత్తం మీద వెంకటేష్ మార్క్ కామెడీ అయితే అసలు కనిపించలేదు. సీరియస్ మోడ్లోనే సినిమా అంతా సాగుతుంటుంది. అయితే ఈ సినిమాలో ఫైట్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. యాక్షన్ లవర్స్ కి నచ్చేలా డిజైన్ చేశారు దర్శకుడు. ఇకపోతే నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని వెంకటేష్ తన భుజాల మీద వేసుకుని నడిపించాడని చెప్పాలి. సినిమా మొత్తం మీద చాలా మంది నటీనటులు ఉన్న మెయిన్ ఫోకస్ అంతా వెంకటేష్ చుట్టూను తిరుగుతుంటుంది. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్ సీన్స్ లోను వెంకటేష్ అదరగొట్టాడు. వికాస్ మాలిక్ పాత్రలో నవాజుద్దీన్ వెంకటేష్ కి బలమైన విలన్ గా నిలబడలేకపోయాడు. కానీ బలహీనుడైన గుంట నక్కల ప్రవర్తించే వ్యక్తిగా ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఇంకా ఆర్య, ఆండ్రియా, శ్రద్ధ శ్రీనాథ్, రుహాని శర్మ, ముఖేష్ రిషి వంటి వారు తమ పాత్ర పరిధి మేర నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్గా 2 హిట్ సినిమాలు ఇచ్చిన శైలేష్ కోలన్ ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్ కొడతాడని నమ్మకంతో ఉన్నాడు. అయితే కన్విన్సింగ్గా లేని కొన్ని సీన్స్ మినాయిస్తే మిగతాదంతా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దాదాపు సఫలమయ్యారు డైరెక్టర్. ఇంకా సాంగ్స్ అయితే పెద్దగా గుర్తించదగ్గ ఏమీ లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ఫోటోగ్రఫీ సినిమాకి సరిపడే విధంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి స్థాయికి తగ్గట్టుకున్నాయి. ఫైనల్ గా సినిమా ఎలాగుందంటే సైంధవ సినిమా యాక్షన్ లవర్స్ కి మాత్రమే బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.